థర్డ్ థింగ్ వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇస్ ఇట్? నో హౌస్. యా, దట్ ఈస్ వాట్ I would suggest that why don't you propose for Indirama houses for each one. That 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300, 1400 houses. General infrastructure anta manam create chesiste illu kattukodaniki vallaki Indirama illu sanction cheste idavuddi. Dani oka proposal kuda dani emunnado naku అదే కదన్నీ చేస్తారు, బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చారు. సో అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయి. చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు, ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. 12 houses, 1200 plus houses అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ వన్ గ్రామ పంచాయత్. ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ 2000 plus voters. సార్ ఇంకొక విషయం మనకి యాడ్ చేయదలుచుకున్నాను సార్. యాక్చువల్గా ఇక్కడ 10,000 అని మినిమమ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ లేబర్ వీళ్ళు ఉన్నారు వర్కర్స్. సో వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద కాలనీ ఆల్సో. ఎందుకంటే బయట నుండి వచ్చిన టెక్నికల్ స్టాఫ్స్ కూడా రెసిడెన్షియల్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు కనుక ఇట్ విల్ బి బిగ్ మంచి విలేజ్, అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సార్. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేయడం చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు. కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ రెండు కంప్లీట్ చేసి ఇస్తేనే అది వాటర్ సప్లై, ఈ 3 ఐడీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్. శానిటేషన్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ కెనాట్ ఇగ్నోర్ వైల్ యూ ఆర్ కన్స్ట్రక్టింగ్ అనే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ straight you establish one gram panchayat, whatever gram panchayat requires. Gram panchayat building, community hall, education, school building and everything. Mini what do you call OP patients చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీ డే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో